వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జీవనం 2.0. నేను మీ మాధురి. సమాజంలో కానివ్వండి, లేదు అంటే మన వాళ్ళ దగ్గర కానివ్వండి, ఎవరి దగ్గరైనా ఒక మంచి అనేది పేరు తెచ్చుకోవాలి, నాకంటూ ఒక ఇమేజ్ క్రియేట్ అవ్వాలని ఎవరికి ఉండదు చెప్పండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక మంచి ఇమేజ్ని క్రియేట్ చేసుకోవాలి, అందరి దృష్టిలోనూ మంచి అనిపించుకోవాలి అనే అనుకుంటారు. నేను చెడ్డ పేరు తెచ్చుకోవాలని ఏ మనిషి కూడా అనుకోడు. పరిస్థితుల వల్ల కొందరు చెడ్డవాళ్ళుగా మారిపోతూ ఉంటారండి, అది వేరే విషయం. సరే, ఈ మంచి వాళ్ళుగానే ఉండిపోవాలి, మీకంటూ ఒక ఇమేజ్ని క్రియేట్ చేసుకోవాలి అంటే 6 రకాల విషయాలు, 6 ఎథిక్స్ ఉన్నాయి. అవి కనుక మీరు ఫాలో అయ్యారు అంటే ఖచ్చితంగా మీకంటూ ఒక మంచి ఇమేజ్ని మీరు క్రియేట్ చేసుకోగలుగుతారు. అవేంటి అనుకుంటున్నారా? రండి మరి తెలుసుకుందాం. ఫస్ట్ది ఏంటి అంటే, మీరు ప్రే చేస్తారు కదా దేవుణ్ణి. ఖచ్చితంగా దేవుణ్ణి ప్రే చేసే ముందర ఖచ్చితంగా బిలీవ్ చేయండి. నేను దేవుణ్ణి ఈ విషయం అడుగుతున్నాను, ఖచ్చితంగా ఇది నా లైఫ్లో జరిగి తీరుతుంది అని చెప్పేసి బిలీవ్ చేయండి. అలా చేస్తేనే, ఆ నమ్మకం అనేది మీకు ఉంటేనే, ఖచ్చితంగా ఆ హోప్తో మీరు బతికితేనే మీరు ఆ విషయాన్ని ముందుకు తీసుకెళ్తారు. ఈ విషయం నాకు జరుగుతుంది అనే పాజిటివ్ సెన్స్లో ఉంటేనే ఖచ్చితంగా జరగటానికి మీ వంతు కృషి ట్రై చేస్తారనమాట. సెకండ్ వన్ ఏంటి అంటే, ఎవరితో అయినా మీరు మాట్లాడే ముందర వినండి. ఎదుటి వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది విన్న తర్వాత మాట్లాడితే పొరపాట్లు అనేవి రావన్నమాట. ఏం చెప్తున్నారో వినకుండానే మీకంటూ మీరు ఏదో ఊహించేసుకొని మాట్లాడటం మొదలెట్టేస్తే చాలా అపార్థాలకు దారితీస్తాయి. కాబట్టి వినటం అనేది నేర్చుకోవడం కూడా చాలా గొప్ప విషయం అనమాట. ఇంకోటి, మీరు ఖర్చు పెట్టే ముందలా ఖచ్చితంగా సంపాదించి ఉంటేనే ఖర్చు పెట్టండి. అంటే సంపాదించడం చేతకాని వాళ్ళందరూ ఇంకా ఖర్చు పెట్టకూడదా? ఇప్పుడు ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు, వాళ్ళు హౌస్ వైఫ్లు ఉంటారు, వాళ్ళు ఎలాంటిది చెయ్యరు, కానీ ఖర్చు పెట్టకూడదా అనేది కాదు. ఎందుకు అంటే, ఆడవాళ్ళకి అసలు డబ్బుల్ని ఎలాగా వాడాలి అనేది మొత్తము వాళ్ళకే బాగా తెలుసు. కాబట్టి అందరికన్నా వాళ్ళ విషయం చెప్పట్లేదు. ఎప్పుడైతే తల్లిదండ్రులు సంపాదిస్తే కూర్చుని తింటూ ఉంటారో, అసలు ఏం సంపాదన లేకుండా ఓన్లీ ఖర్చు పెట్టడం మాత్రమే చేస్తూ ఉంటారో, అలాంటి వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. మీరు ఖర్చు పెట్టే ముందర ఒకసారైనా సంపాదించండి. అప్పుడు సంపాదించడం యొక్క గొప్పతనం మీకు తెలుస్తుంది. అప్పుడు కష్టపడి సంపాదించారు కాబట్టి ఎంత చక్కగా ఆ వచ్చిన దాన్ని వాడుకోవాలనే ఒక క్రమశిక్షణ ఏర్పడుతుంది అనమాట. కాబట్టి నువ్వు ఏదైనా స్పెండ్ చేసేటప్పుడు దాన్ని ఎర్న్ చేయడం కూడా నేర్చుకో. మీరు ఏదైనా రాయాలి అని అనుకుంటే ఖచ్చితంగా ఒకసారి థింక్ చేయండి. అంటే మన సమాజంలో రాసే వాళ్ళు కూడా ఎక్కువే కదండి. ఏది పడితే అది రాసేస్తుంటారు, ఎవరి గురించి అయినా సరే, ఏదంటే అది. అలా రాసే ముందలా ఎంతవరకు ఇది కరెక్ట్, ఇది నిజమా అబద్ధమా అనేది చూసుకొని థింక్ చేసి రాయండి. ఏది పడితే అది మాత్రము దయచేసి రాయద్దు. మీరు ఏదైనా క్విట్ చేయాలి, ఆపేసేయాలి అని అనుకున్నప్పుడు అసలు ఒకసారి ట్రై చేయండి. కొంతమంది ఏది ట్రై చేయరు, ట్రై చేయకుండానే ఇది నా వల్ల కాదు, వద్దులే అని అనేసుకుంటారు. ట్రై చేయకుండా అసలు అది నీ వల్ల కాదు అన్న విషయం నీకు ఎలా తెలుస్తుంది చెప్పండి. కాబట్టి ట్రై చేసిన తర్వాత వల్ల కాదన్నప్పుడు వదిలేయండి, కానీ ట్రై చేయకుండా మాత్రం క్విట్ చేయొద్దు ఏ విషయాన్ని. మీరు చనిపోయిన తర్వాత కూడా ఈ సమాజంలో మీ వాళ్ళ మనసుల్లో బతికి ఉండాలి అంటే ఆ విధంగా బ్రతికి చూపించండి. అంటే మీరు పోయినా మీరు బతికుండాలి అందరి దృష్టిలో. అంటే నలుగురి సహాయం చేసైనా మీరు బతికుండొచ్చు 10 నోళ్లలో. అరే వాడు భలే సహాయం చేస్తాడు, భలే మంచి మనిషి అని చెప్పేసి. లేదు అంటే ఏదైనా పనికి వచ్చే విషయము, ఒక ఇన్స్పైర్ చేసే విషయం కానివ్వండి, ఒక రంగంలో మీ ప్రతిభ చూపించడం కానివ్వండి, ఏదైనా కానివ్వచ్చు, మీరు సెలెక్ట్ చేసుకున్న దానిలో మీరు పోయినా కూడా మీరు అందరి దగ్గర బతికే ఉండాలి. అలాగా బ్రతికి చూపించాలి. ఇవంటి 6 లక్షణాలు. నువ్వు చనిపోయినా కూడా అందరిలో బతికుండాలి. నువ్వు మాట్లాడే ముందల ఒకసారి చెప్పేది విను. నువ్వు ఖర్చు చేసే ముందల ఒకసారి సంపాదించి చూడు. నువ్వు ఏదైనా రాసే ముందల ఒకసారి థింక్ చేసి చూడు. నువ్వు ఎప్పుడైనా ప్రే చేసే ముందర ఒకసారి బిలీవ్ చేస్తేనే నువ్వు ప్రే చెయ్యి. అంతేకాని ఏదో బిలీవ్ లేకుండా మాత్రం చేయొద్దు. ఇవన్నీ మీరు ఫాలో అయ్యారంటే ఖచ్చితంగా ఒక మంచి మనిషిగా ఈ సమాజంలోనూ మీ వాళ్ళ దృష్టిలోనూ ఖచ్చితంగా మిగిలిపోతారండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. మరి ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఒక్క లైక్తో నన్ను మాత్రం ఖచ్చితంగా సపోర్ట్ చేయండి.